హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే హాలిడేస్కి వెళ్తున్నామండి. చూడండి మీరు కూడా. అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకు ఉండడానికి వెళ్తున్నామండి. మొక్కలు ఎండిపోతున్నాయని చెప్పేసి మొక్కలకు వాటర్ పోస్తున్నాను. మా నాన్నగారు వాళ్ళు 7 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. అయితే మా రెండో పెద్దనాన్నకి 3 అబ్బాయిలేనండి, ఆడపిల్లలు లేరు. అందుకని సెలవులు వచ్చినప్పుడల్లా మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. పక్కూరైతే కాదండి, పక్కూరు అనుకుంటారేమో, ఊళ్ళోనేనండి. అంటే అందరూ పక్క పక్కన ఇళ్ళల్లోనే ఉంటారు. అందరం మేము కలిసిమెలిసే ఉంటామండి. అంటే ఇల్లులు వేరైనా కానీ ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు సందడి చేసుకుంటూ రాజమండ్రి నుంచి కొవ్వూరు వచ్చే దారిలో కృష్ణయ్య టెంపుల్ ఉంటే ఇంకా కృష్ణయ్య దర్శనం చేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. నాకన్నా ముందు మా చెల్లి వచ్చేసింది. ఇంకా మా చెల్లి నన్ను వీడియో తీస్తుందన్నమాట. హాయ్ అని చెప్తున్నాను మా చెల్లికి, మా పెద్దమ్మకి, అందరికీ. మా తమ్ముళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, అందరికీ హాయ్ చెప్తున్నాను. మా లాస్ట్ బాబాయ్, ఇంకా మా బాబాయ్లు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ ఇంకా మా ఇంటికి రండి అంటారు. మాకైతే సెలవులు అయితే అయిపోతాయి. మాకు వాళ్ళ ఇంట్లో ఉండే అంత టైం కూడా సరిపోదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉండి అలా అయితే గడిచిపోతుంది. ఇంకా మా అక్క వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు రాలేదు. మా చెల్లి అయితే వచ్చింది. తినైతే చాలా అల్లరి పిల్లండి. ఇంకా ఎక్కడుంటే అక్కడ అందరినీ సరదాగా ఉంచుతుంది అన్నమాట. ఇంకా ఈవిడే మా పెద్దమ్మ అండి. మా పెద్దనాన్నగారు కాలం చేశారండి. ఇల్లులు వేరైనా ఏదైనా సమయం సందర్భం వచ్చేటప్పటికి అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామండి. ఇంకా మా చెల్లి చపాతీలు చేస్తూ ఇంకా అన్న చెల్లెలు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. మా చెల్లి పూజ చేశాను, నాన్ వెజ్ తిన్ను అని అనిందని చెప్పి పెద్దమ్మ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అట్లేసిందండి. ఇంకా చెల్లి అయితే చపాతీ చేసింది, కొత్తిమీర పచ్చడి, కందిగురు. ఇంకా వాళ్ళు ఏదో మూవీ చూస్తున్నారు పెట్టుకుని. ఇంకా నేనైతే ఇల్లు అయితే కొంచెం చూపిస్తున్నాను. ఇది వరకు మీరు చూసారు, దీపావళి వీడియోలో ఉంటుంది. సరదాగా డాబా పైకి వచ్చాం కదా అని చెప్పేసి వీడియో తీసామండి. కాఫీ తాగుతున్నాము అందరము. ఇంకా డాబా పైన ఎండ అయితే వచ్చేసింది. ఇంకా అక్క చెల్లెల ప్రేమ అయితే ఇంకా ఇలా ఉంటుందండి. ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నాము. మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే పెద్దమ్మ మైసూర్ బజ్జీ ఇంకా జీడిపప్పు ఉప్మా చేశారండి. ఇంకా అదే తినేస్తున్నాం. ఇంకా మేమైతే వంటకాడికి వచ్చేసామండి. ఇంకా దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ వండుకుంటున్నాము. ఇంకా ఈ అబ్బాయి అయితే మా తమ్ముడండి, లాస్ట్ బాబాయ్, 7వ బాబాయ్ వాళ్ళ అబ్బాయి. ఇంకా అందరం భోజనాలు అయితే చేసేసి ఇంకా మా చిన్న మేనత్త వాళ్ళ అమ్మాయి ఇంటికి అయితే వెళ్ళామండి. మా చిన్న మేనత్త వాళ్ళ అమ్మాయి ఇంటికి అయితే వచ్చేసామండి. అక్కడ చాలా బాగుంది. ఇంకా పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి, గాలి అయితే చాలా బాగా వేస్తుంది. అదే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము అందరం. ఇంకా మా హనీ పాప, మా తమ్ముడు అండి తను. ఇంకా అందరం ఇంకా గేమ్ అయితే ఆడుకుంటున్నాము. మా మరదలు అందరూ ఇంకా అక్కడే కూర్చుని ఆటలు అయితే మొదలు పెట్టాము. తనేనండి మా చిన్న మేనత్త వాళ్ళ అమ్మాయి, చిన్న కూతురండి. ఇంకా అందుకనే తనని చూడడానికే వచ్చాము. సరదాగా ఇంకా వాళ్ళ ఇంటికాడ కూడా తను చూసి ఇంకా గేమ్స్ అవి ఆడుకుని ఇంకా సరదాగా తనతో చాలాసేపు ఉండి ఇంటికైతే వచ్చేసామండి. అదేంటి మీ ఫ్యామిలీ గురించి మాకెందుకు అని అనుకుంటున్నారా? చాలామందికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. మా ఫ్యామిలీ మేము ఇలా ఉంటాము అని చెప్పడానికి మేము ఎలా ఉంటామో మీ అందరికీ చూపిస్తున్నాం అన్నమాట. ఈయనైతే మా మరిది అండి. మమ్మల్ని ఏదో ఆట పట్టిస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.